వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పలు మీడియా సంస్థలు పాత్రికేయుల పట్ల మాట్లాడిన మాటలను తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి తీరును నిరసిస్తూ కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు తాను పార్లమెంటు సభ్యులని అని కూడా మర్చిపోయి దిగజారిపోయి కొద్ది రోజుల క్రితం ఆయన వ్యక్తిగతంగా కొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేశాయనేటువంటి నెపంతో తన స్థాయిని కూడా దిగజార్చుకునే విధంగా ఆయన పత్రికా సమావేశం పెట్టి పత్రికా సమావేశంలో ఛానళ్ళ పేరు, మీడియా పేరు, పత్రికల పేరు ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. దీనిని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలుగు మీడియా ఛానళ్ళు మాత్రమే నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మిగతా మీడియా అంతా అమ్ముడు పోయింది. అసలు అవి ఛానళ్ళే కాదు, అది మీడియానే కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఆయన దిగజారుడుతదానికి నిదర్శనంగా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీడియా ఎప్పుడూ తమ పరిధిలోనే పనిచేస్తూ ఉంది. మీడియా భ్రష్టు పట్టడానికి విజయసాయి లాంటి రాజకీయ నాయకులే కారణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా, మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే చెడ్డ మీడియా. ఆ ఛానళ్ళ యజమానులను, ఛానల్లో పనిచేసేటువంటి విలేకరులను, ఆఖరికి యాంకర్లను కూడా తిట్టేటువంటి స్థాయికి ఆయన దిగజారిపోయాడంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా ఎందుకు ఆ పార్టీలో పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి. ఇటువంటి సిగ్గుమాలినటువంటి నేతలను పార్టీలో పెట్టుకోవడం ద్వారా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయన వాడినటువంటి భాష వెధవలు, చాలా నీచమైన భాష వాడాడు. బుద్ధి లేని వాళ్ళు, వెధవలు, అరే తరే అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రంలో ఈరోజు అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. తాను చేసినటువంటి తప్పును, తాను మాట్లాడినటువంటి భాషను విత్డ్రా చేసుకోవడం ద్వారా ఈరోజు పత్రికాముఖంగా మీడియాకు ఆయన క్షమాపణ చెప్పి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఛానల్లో, పత్రికలో ఏదైనా రాజకీయ పార్టీల పక్షానో లేకపోతే వ్యక్తుల పక్షానో తప్పుగా మాట్లాడినా, తప్పుగా వ్యవహరించినా, నష్టం కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా మాట్లాడితే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు పార్లమెంటు సభ్యునివి, నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. నీ హక్కులను నువ్వు స్వేచ్ఛగా అనుభవించేదానికి, స్వేచ్ఛగా ఉపయోగించుకునేదానికి ఎవ్వరూ అడ్డుపడడం లేదు. నీ అధికారానికి కానీ, నీ హక్కులకు కానీ. నీ హక్కులను వినియోగించుకునే పద్ధతుల్లో నువ్వు ఉపయోగించుకోవాలే తప్ప ఈ రకంగా దిగజారుతనానికి పోయి నువ్వు భ్రష్టు పట్టడమే కాకుండా నీ పార్టీని కూడా భ్రష్టు పట్టించేటువంటి పద్ధతుల్లో నువ్వు వ్యవహరించినావు. ఈ పొద్దు మీడియాను విభజించు, పాలించు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు చాలా సిగ్గుచేటని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు మాట్లాడేటువంటి సందర్భంలోనే నేను ప్రెస్ కౌన్సిల్కి వెళ్తాను, అదేవిధంగా హ్యూమన్ రైట్స్కి వెళ్తాను, ఎస్టీ కమిషన్కి వెళ్తానని చెప్పావు. ఇవన్నీ తిట్టక ముందు ఏమయ్యా విజయసాయిరెడ్డి గారు, నీకు బుద్ధి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్ని తిట్టక మునిపే, ఇవన్నీ నీకు ఆలోచనలో ఉన్నప్పుడు, నీ మదిలో ఉన్నప్పుడు ఇంత దిగజారి నువ్వు ఎందుకు ప్రవర్తించాలి? ఆ పని ఏదో నువ్వు తిట్టకుండా, నువ్వు రోడ్డును పడి మీడియా వ్యవస్థను రోడ్డు మీద కింద పరచకుండా నువ్వు ముందే నువ్వు ఏదైతే చెప్పావో ఆ సంస్థలన్నింటికీ నీ పట్ల నాకు అన్యాయం చేసింటే మీడియా సంస్థలు నువ్వు కంప్లైంట్ చేసి ఉండాల్సింది. వాళ్ళందరినీ కూడా కోర్టులకు, ఎస్సీ కమిషన్కు, ఎస్టీ కమిషన్కు, ప్రెస్ కౌన్సిల్కి పిలిపించాల్సింది వాళ్ళను. అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీకి నేను ఫిర్యాదు చేస్తా అని చెప్పావు. చేయండి, తప్పనిసరిగా చేయండి.
మా వాళ్ళు తప్పు చేస్తే మా శిక్ష అనుభవించేదానికి ఏమీ మీడియా సంస్థలు కానీ మీడియా యజమానులు కానీ అతీతులు కాదు. మీరు నిర్భయంగా మీ హక్కులను కాపాడుకునేదానికి చట్ట పరిధిలో ఏమైతే చట్టం మీకు పార్లమెంటు సభ్యునిగా ఒక వ్యక్తిగా భారతదేశంలో ఒక పౌరుడిగా నీకు ఏమైతే కల్పించిందో హక్కులు అవన్నీ కూడా ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రకంగా దిగజారిపోయి విభజించి పాలించు పద్ధతుల్లో మీ ప్రవర్తన చాలా సిగ్గుమాలితనం, హేయమైన చర్యగా చెప్తా ఉన్నాం. ఇటువంటి వాళ్ళను సమాజం వెలివేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ గారు ఈ రకమైనటువంటి పార్లమెంటు సభ్యుడు వాడినటువంటి భాషను మీరు పరిగణలోకి తీసుకొని విజయసాయిరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మీరేగైనా పార్లమెంట్లో ప్రివిలేజ్ కమిటీలో గైనా ఫిర్యాదు చేస్తే మీరు మీడియాలో మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ను చైర్మన్ గారికి కానీ మీరు ఏ సంస్థలకైతే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో ఆ సంస్థలకు మీ వీడియో క్లిప్పింగ్ ఇస్తే మీకే ఊస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పును తెలుసుకొని వెంటనే దిద్దుబాటు చర్యగా మీ యావత్ మీడియా ప్రపంచానికి మీ పొరపాటు జరిగినట్టుగా క్షమాపణలు చెప్పి మీరు మీ హుందాతనాన్ని గౌరవాన్ని కాపాడుకోవాలని, తద్వారా పార్లమెంటు గౌరవాన్ని కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయినటువంటి మీడియా ప్రతినిధులను అలాగే మహాన్యూస్ ఎండీ అయినటువంటి వంశీ గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మీడియా ప్రతినిధులకు సాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మేము ఆందోళనకు చేస్తామన్నటువంటిది కూడా వారికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఆయన ధోరణి మేము పూర్తిగా